శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారంలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా 6వ స్థానంలో రాష్ట్రాధిపతి సంచారం, అలాగే శుక్ర రవిగ్రహ సంచారం, ఇవన్నీ కూడా జాతకుడికి బంధువుల నుంచి ఒత్తిడి లేదా విరోధం, ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు వ్యతిరేకంగా మీకు ప్రవర్తించడం, మీ అభివృద్ధిని మంచితనాన్ని చూసి ఓర్వలేని కొందరు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విధంగానే సొంత వాళ్ళే బయట వారితో చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలతో, అధికారంతో ఉన్న స్త్రీలతో కానీ, అలాగే దగ్గర బంధువులైనటువంటి స్త్రీలతో ఒక విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైనటువంటి వివాదాల్లోకి, కుటుంబపరమైనటువంటి స్థిరాస్తి సంబంధించిన సమస్యల్లోకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడమే మంచి వ్యవహారం. దానికి అదనంగా మరి చతుర్థ స్థానం అందు రాహుగ్రహ సంచారం మరి ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కూడా మీకు వ్యయాధిపతి అయినటువంటి కుజగ్రహ సంచారం సంచరిస్తుంది. సో ఈ కారణం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అది అన్నదమ్ములతో, దాయాదులతో, కావలసిన వాళ్ళతో ఆస్తి పంపకాలు జరిగే విషయంలో అవ్వచ్చు, లేదా మీరు మీ యొక్క సొంత ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉండి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, లేదంటే మీ యొక్క స్థిరాస్తిని ఇతరులు ఆక్రమించే ప్రయత్నం చేయొచ్చు. ఇటువంటి ఇబ్బందులు ఉండే విషయంలో తప్పనిసరిగా కొంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరగవలసి ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆలోచించి, అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఒక స్థిరాస్తి లేదా ఒక విలువైనటువంటి ఎసెట్టు లేదా వస్తువు మీ నుంచి చేజారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దాని నుంచి బయటపడడమే మంచిది. సో ఏదైనా బయట వారి కన్నా సొంత వారి పోరు ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి సొంత వారి నుంచి సమస్యలు బయటపడాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉన్నది. బట్ ఏది టెంపరీగా కొంతకాలం భరించామనుకున్నా కూడా విపరీతమైన పరిస్థితుల నుంచి మాత్రం ఈ నెలాఖరు తర్వాత కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొన్ని సమస్యల్ని వాయిదా వేసుకోవడం కన్నా అవకాశం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడమే మంచిది. సో ఈ విషయాన్ని 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది ఉత్తమమైన స్థితి, మంచిది. సో ఏదైనప్పుడు కూడా ఫైనల్ సెటిల్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు తృతీయంలో శని భగవానుడు, 6లో రవి భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా అంతిమ విజయాన్ని చెప్తూ ఉంటుంది. ఎవరు ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా చివరికి ఓకే మంచి పని చేశారు, మొత్తం సెటిల్ అయిపోయింది, నో ప్రాబ్లం అన్నటువంటి దాని నుంచి బయటపడతారు. ఒకవేళ ఏమైనా మరి ఏదైనా ముఖ్యమైన విషయాల్లో ఈ కోర్టు తీర్పుల వల్ల కానీ, పెద్ద మనుషుల జడ్జిమెంట్ వల్ల కానీ, పోలీస్ వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఓర్పుతో, సహనంతో ప్రయత్నం చేయండి. బట్ ఏదైనా కొంత శ్రమాంతర విజయం, కొన్ని బంధాలు, కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే మరి వృత్తి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని విపత్కర చికాకైనటువంటి పరిస్థితులు ఈ వారం వచ్చే అవకాశం ఉన్నది. సో అది కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని వృత్తి మార్పు కొరకు కానీ, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి మారడం కానీ, మైగ్రేట్ అవ్వడం కానీ, ఇటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి లాంటిది వచ్చే అవకాశం ఉంది. దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. అలాగే మరి ఈజీ వేలో మనీ కానీ, ఏదో వేడో ఆర్థిక సహకారం చేస్తారని కానీ ఇటువంటి నమ్మకుండా మీరు రియల్ అయిన మార్గం ద్వారా ఏదైనా స్వచ్ఛంగా ఏదైనా ఒక బ్యాంకు ద్వారానో లేదంటే ఒక ఖచ్చితమైనటువంటి పార్టీని మీరు నమ్మాలి తప్ప
గాలి వార్తలతో ఏదో లక్షల కోట్లు అప్పిస్తామని అది ఇది అలాంటి నమ్మకం వల్ల మాత్రం ఉన్న డబ్బు పోగొట్టుకోవద్దు. ఏదైనా ఈ ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అంతిమ విజయం మీద అయినప్పుడు కూడా కొంత మానసిక అశాంతి, స్ట్రగుల్ ఉండే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.